శివుడు ఏమీ పట్టించుకోకుండా కూర్చున్నాడు. ఆయన సదాశివుడు. కానీ ఇలా ఊరుకుంటే లోకం తప్పుదారిలో నడుస్తుంది. అందుకని లోకాన్ని దిద్దాలనుకుంది, అంతేకాని శివుని మాట ఉల్లంఘించాలని కాదు. అందుకే వేదం ఒక మాట అంటుంది, శివా రుద్రస్య భేషజీ, శివా విశ్వస్య భేషజీ అంటుంది. భేషజీ అంటే ఔషధం. ఆమె పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేయగలదు, రుద్రుణ్ణి శివుణ్ణి చేయగలదు. లోకాన్ని శిక్షించడానికి, లోకాన్ని మార్గంలో పెట్టడానికి, లోకాన్ని రక్షించడానికి శివుణ్ణి ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ ఉంటుంది ఆవిడ. అలా మార్చగలిగినటువంటి దక్షత కలిగిన తల్లి కనుక ఆమె శివుడు వద్దన్నా కూడా బయలుదేరింది దక్షయజ్ఞానికి. అది భర్త యొక్క ఆజ్ఞ తిరస్కరించాలని కాదు, ఆమె మహాపతివ్రత. ఆమె ఎందుకు వెళ్ళింది అంటే కేవలముగా లోకాలు దారి తప్పకుండా ఉండడానికి శివుడిలో కోపాన్ని